హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మీకు నేను చికెన్ కర్రీ ఉండబోతున్నానండి. అది ఎలా వండుతున్నానో మీకు చూపిస్తాను. గ్రీన్ చికెన్ అండి. ఇదిగోండి ఏమేమి కావాలో చూపిస్తానండి మీకు. ఇదిగోండి చికెన్ అండి, ఇది కడిగి పెట్టుకున్నాను. పుదీనా అండి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, అల్మెల్లిగడ్డ అండి, సాజీరా, ఇది లవంగాలండి, పట్ట, పసుపు, సాల్ట్, పెరుగండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి. ఒక 5-6 లవంగాలండి, పట్ట, ఇదిగోండి సాజీరా, ఇది ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఇదిగోండి బ్రౌన్ కలర్ అయింది ఉల్లిగడ్డలు. 2 స్పూన్లు అండి అల్మెల్లిగడ్డ, కొంచెం వేసుకున్నాం పసుపు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుందాము. చికెన్ కొంచెం మగ్గినాకే వేసుకుందామండి. ఇదిగోండి గ్రీన్ పేస్ట్ దీంట్లో వేసుకుందామండి. చికెన్ బాగా మగ్గాయి, ఇప్పుడు వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి ఇందాక పెద్ద జార్లో వేసినా రాలేదండి, అందుకని చిన్న జారు మార్చుకున్నానండి. పెరుగు లాస్ట్లో వేసుకోవాలి. సాల్ట్ సరిపడంత వరకు వేసుకోవాలండి. ఇదిగోండి 3 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ అయింది. గ్రీన్ చికెన్ అండి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాము. ఓకేనండి, పొయ్యి కట్టేద్దాము. ఇదిగోండి ఈరోజు మా గ్రీన్ చికెన్ కర్రీ అండి ఇది. మీరు కూడా ఇట్లానే గ్రీన్ చికెన్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ వెరైటీగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఓకే అండి, ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.